అడిగితే మేము 10,000 మంది ఉన్నామని చెప్తే సిపిఎం గారు పెద్దలతో కలుపుకుంటే 30,000 మంది ఉన్నారని చెప్తే 30,000 అంటే చాలా ఎక్కువ కాబట్టి ప్రస్తుతం మీరు ఆ ప్రయాణం చేయండి, మేము ఆలోచిస్తాం. ఒకటేసారి సూపర్ లగ్జరీ బస్సులు అంటే మాకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది, పండుగలప్పుడు పెళ్లిళ్ళప్పుడు అందులో పేడ్ టికెట్లు ఉంటాయి కాబట్టి మేము ఆలోచిస్తామని చెప్పాను ప్రభుత్వం. ఒకవేళ ఇదే విధంగా ప్రభుత్వం కాలయాపన చేస్తే నెక్స్ట్ సమ్మె చేసే యోచన ఈ సందర్భంగా ఏంటంటే సమ్మెలు అనేది రిటైర్మెంట్ వాళ్ళు చేయలేరు సార్. ఇక్కడికి వచ్చి మనం ఏదైతే నిరసన కాకుండా శాంతియుత ప్రజలంతా తెలియజేసినామో అదే పద్ధతుల్లో ముందుకు పోతాం. ఈ కార్యక్రమం కన్నా ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కూడా మేము సీనియర్లందరం అదేద్దాం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వము ఖచ్చితంగా ఆలోచించాలి. మీ ప్రభుత్వానికి మేమంతా మద్దతు చేసి ఇవాళ ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఏది అవునన్నా కాదన్నా మరి అందరం కూడా సపోర్ట్ చేసిన వాళ్ళే కాబట్టి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎండి గారు వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మాత్రమే చెప్పారు కాబట్టి మహాలక్ష్మికి సంబంధించిన డబ్బులను ఆపుకోకుండా మేనేజ్మెంట్కి ఇచ్చి మాకున్నటువంటి ఆర్థిక ఇంకా ఇతరత్ర సమస్యలన్నీ కూడా క్లియర్ చేయమని ముఖ్యమంత్రి గారు తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు మేము రాగానే ఇక్కడికి ఏదైతే వారికి సర్ప్రైజ్ అయినా వచ్చామో ఎండి గారికి మేము ఇక్కడికి వస్తామని ఎవరు చెప్పలేదు. అయినప్పటికీ కూడా వారు రిసీవ్ చేసుకొని మాకు వెనువెంటనే ఒకటి ఆర్థిక ప్రయోజనం కల్పించి లీవ్ ఎన్కాష్మెంట్ ఇవాళ కానీ రేపు కానీ మొత్తం అప్డేట్ చేస్తామని మాట ఇచ్చిర్రు. మిగతా సమస్యల మీద సానుకూలంగా స్పందించారు. వారికి తెలంగాణ విశ్రాంత ఉద్యోగులు అందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారులకు తెలియజేస్తున్నాం. అధికారులు కూడా రేపేళ్ళుండో ఇటు వచ్చేళ్ళు కాబట్టి అందరూ కూడా సహకరించాలని మరీ తెలియజేస్తున్నాం. 2017 పే స్కేల్ గురించి ఏమైనా రివైవ్ చేశారా? ఇప్పుడు పెన్షన్ విషయం కానీ 2017 పే స్కేల్ గురించి కానీ మీరు ఏమైనా రిమైండ్ చేశారా ప్రభుత్వం? ప్రభుత్వానికి కానీ ఒకటేంటంటే ఇక్కడ సంఘాలు అసోసియేషన్లు వాళ్ళు రాతపూర్వం కానీ పిలిచి కూర్చొని కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన కేవలం విశ్రాంత ఉద్యోగులము సొంతంగా మాకు ఇబ్బంది ఉందని వచ్చినాము. అయినప్పటికీ కూడా వాళ్ళు పిలుచుకొని ఈ మాత్రం స్పందించారు. ఈ స్పందన ఇట్లా రాకపోతే ఇప్పుడు ఉన్నందుకు డబుల్ త్రిబుల్ అందరం కూడా వచ్చి ఖచ్చితంగా మేము అవి తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలంగాణ న్యూస్. సార్, మీరు ఈరోజు జేఏసీ ధర్నా చేస్తూ ఉన్నారు. అసలు మీ సమస్యలు ఏంటి? ఎందుకు వచ్చింది సమస్య? ఈ వివాదం ఎందుకు? ఎన్ని రోజుల నుంచి మీ పోరాటం జరుగుతుంది? అసలు ఏ సబ్జెక్టు మీద మీ యొక్క జరుగుతుంది చెప్పండి. జేఏసీ అనేది ఏం లేదు. మేము తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగులం మాత్రమే. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగులం మాత్రమే. మేము ఆర్టీసీలో ఒక్కొక్కరంగా 35 నుంచి 40 సంవత్సరాలు విధులు నిర్వర్తించి కండక్టర్గా, డ్రైవర్లుగా, సూపర్వైజర్లుగా, టీఐ2లుగా ఇట్లా రకరకాల విధుల్ని నిర్వర్తించి ఆర్టీసీ నుంచి ఏదైతే ఉద్యోగంలో భాగమైనటువంటి ఉద్యోగ విరమణ అనేటువంటి దాంతో మేము ఉద్యోగ విరమణ చేసి ఉన్నాము. మాకు ఉద్యోగ విరమణ చేసిన ఆ రోజే ఏ రోజైతే ఉద్యోగ విరమణ జరుగుతుందో అదే రోజు మాకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ తదితర సిసిఎస్, మా యొక్క క్రెడిట్ సొసైటీకి సంబంధించినటువంటి తదితర లీవ్ ఎన్కాష్మెంట్ ఇవన్నీ కూడా గతంలో చెక్ల ద్వారా అదే రోజు చెక్ల ద్వారా ఇచ్చేవాళ్ళు. ఇది 2014 మొదలుకొని రోజు రోజుకి రిటైర్ అయినటువంటి వాళ్లకు ఈ చెక్ల ద్వారా ఇవ్వకుండా రోజుల తరబడి తాత్సార్యం చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో 2019 నుంచి 2021 వరకు అసలు రిటైర్మెంట్స్ లేవు. COVID-19 తర్వాత రిటైర్మెంట్స్ కంప్లీట్ బంద్ అయిపోయినాయి. మళ్ళీ 2021 డిసెంబర్ నుంచి మొదలుకున్నాయి. మీకు బకాయిలు ఎప్పటి నుంచి రావాలి? మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? ఎన్ని రోజుల పాటు రావాలి? ఎంత రావాలి? ఎన్ని మంత్స్ రావాలి? అదే చెప్తున్నాం సార్. 2017 ఏప్రిల్ నుండి మొదలుకొని నేటి వరకు 2017 యొక్క పిఆర్సీ బకాయిలు రావాలి. అదేవిధంగా 2022 నుంచి మొదలుకొని మొన్న 23 మే వరకు టీఎల్ఈ అంటే టర్మినల్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇచ్చారు. మళ్ళీ మే 23 నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు టర్మినల్ లీవ్ ఎన్కాష్మెంట్ రావాలి. అదేవిధంగా ఏదైతే 2017 పిఆర్సీ ఇంప్లిమెంట్ అయిందో దానికి సంబంధించినటువంటి గ్రాట్యుటీ డిఫరెన్సెస్, పిఎఫ్ డిఫరెన్సెస్, లాస్ట్ మంత్ డిఫరెన్సెస్, తర్వాత టీఎల్ఈ డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ అమౌంట్స్ మాకు
మాకు రావాలి. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక 1 వీక్ కింద మేము ఎండి గారిని ఇంటర్వ్యూ చేశాము. 39 నెలల టీఎల్ఈ రావాల్సింది, ఆల్రెడీ 10 నెలలు పేమెంట్ చేశాము, పిఎఫ్ కూడా ఇచ్చాము, ఇంకొక 29 నెలలు రావాలి బకాయిలు అని అంటున్నారు. మేము ప్రయత్నాలు చేస్తున్నాం, వీఆర్ రెడీ టు డిస్బర్స్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సార్ ఏం లేదు సార్, మేము 10 నెలలు వచ్చాయా మీకు? వచ్చాయి రైట్. మొన్న రీసెంట్గా 10 నెలలు వచ్చాయి. ముఖ్యంగా ఏంటి అంటే మాకు 2017 పిఆర్సి మాకు మే 2024 నుంచి ఇంప్లిమెంట్ అయింది. 2017 పిఆర్సి గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రకటించిన తర్వాత రవాణా శాఖ మినిస్టర్ గారు స్వయంగా పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు ప్రథమంగా ఏరియర్స్ ఇస్తాము, ఆ తర్వాత ఆన్ రోల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు వాళ్ళు రిటైర్డ్ అవుతున్న కొద్దీ వాళ్ళకు ఏరియర్స్ ఇస్తాము, ప్రస్తుతము బేసిక్లు చేసేసి కొత్త జీతాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి స్వయంగా రవాణా శాఖ మంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అది 2024 మే నుంచి మొదలుకొని ఈ రోజు వరకు 18 నెలల వ్యవధి అయిపోయింది. ఈ 18 నెలల వ్యవధి అయినా కూడా మాకు ఎలాంటి ఆ ఏరియర్స్ యొక్క పరిణామాలు అంటే ఇచ్చేటువంటి పరిణామాలు ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంతవరకు జరుగుతలేదు. ఏమంటున్నారు? ఎండి గారి దగ్గరికి వెళ్తే మీరు మెమోరాండం పెట్టారా? ఈ రోజు మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళాం సార్. కేవలం ఇది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులుగా ఇటు మేనేజ్మెంట్కు అటు ప్రభుత్వానికి మాకు మా యొక్క కష్టార్జితమైనటువంటి 2017 పిఆర్సి ఏరియర్స్ ఇస్తూ అదేవిధంగా 2021 కూడా మాకు పే స్కేల్ అమలు చేసి దానికి సంబంధించినటువంటి ఏరియర్స్ కూడా ఇవ్వాలని, మాకు ఎలాంటి పెన్షన్స్ లేవు, గవర్నమెంట్ ఉద్యోగులకు ఉన్నట్టుగా మాకు ఎలాంటి పెన్షన్స్ లేవు. గవర్నమెంట్ ఉద్యోగులకు వాళ్ళు రిటైర్డ్ కాగానే వాళ్ళ బేసిక్ ప్లస్ డిఏ 1,50,000 రూపాయలు ఉంటే 75,000 రూపాయలు వాళ్ళకు ఎవ్రీ మంత్ పెన్షన్ రూపంలో వస్తుంది. మాకు అలాంటి వసతి ఏం లేదు కాబట్టి మాకు వెంటనే మాకు రావాల్సినటువంటి బకాయిలు కనుక ఇప్పించినట్లయితే మాకున్నటువంటి కష్టాలు మా జీవన వృత్తిని మేము కల్పించుకుంటాం. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆర్టీసీ నష్టాల్లో ఉంది, మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కొంచెం గాడిలో పడింది, ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉంది, బడ్జెట్ కూడా చాలా లోటు బడ్జెట్ ఉంది, మెల్లమెల్లగా ఇస్తామంటుంది. మీరు ఒకవేళ ఇది ఇలాగే కొనసాగిస్తే మీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పటి వరకైతే మేము ఏమీ ఆలోచించుకోలేదు. 1996 ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి మొదలుకుంటే టిల్ ఈ రోజు వరకు కూడా ఆర్టీసీ నష్టాలనే ఉంది. అయినా కూడా ప్రభుత్వాలు అంతో ఇంతో సహకరించుకుంటూ గాడిన పడేసుకుంటూ వస్తున్నాయి, అందులో ఎలాంటి లోపం లేదు. మాకు రావాల్సినటువంటి ఈ బకాయిల గురించి మేము అదేవిధంగా 96 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఉన్నటువంటి లాస్లో ఉన్నా కూడా మరి బకాయిలు అప్పటికప్పుడు బకాయిలు ఇచ్చుకుంటూ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు సెటిల్మెంట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. మాకు అదేవిధంగా ఇవ్వమని చెప్పి మేము కోరుకుంటున్నాము. అంతే తప్ప నెక్స్ట్ స్టెప్ అనేది ఇంకా మేము ఏం లేదు. ఈ రోజు 21వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులుగా మౌన ప్రదర్శన మాత్రమే చేస్తున్నాం, ఎలాంటి డిమాండ్స్ లేకుండా. కేవలం విశ్రాంత ఉద్యోగులు సెల్ఫ్ గా ఎవరికి వారు మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాము. మేము రిటైర్ అయిన తర్వాత మా బకాయిలు రాకుండా చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. పిల్లల పెళ్లిళ్ళు చేసి అప్పులు చేసి వడ్డీలు కట్టలేక గత 8-10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతాం అనే ఉద్దేశంతో మరి మేనేజ్మెంట్ కలవాలి, మన మేనేజ్మెంట్కు మనం ముందు చెప్పుకోవాలనే ఉద్దేశంగా ఆగస్టు 12వ తారీఖు రోజు డిపో మేనేజర్లకు మెమోరాండాలు ఇచ్చి తెలియజేయడం జరిగింది. వారు అంతా కూడా పై అధికారుల వద్ద ఉంటుంది, ఎండి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతోనే ఆగస్టు 22 నాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులందరి ఆలోచనతోని అందరి యొక్క సమ్మతితోని ఈరోజు బస్ భవన్ వద్దకు రావడం జరిగింది. వచ్చే కార్యక్రమం ఏదున్నప్పటికీ కూడా మనం అందరం ఒక విశ్రాంత ఉద్యోగులం, పిల్లలను కానీ పెద్దవాళ్ళై పెళ్లిళ్ళు చేసిన వాళ్ళం కాబట్టి ఒక పద్ధతి ఉండాలి అనే ఉద్దేశంగా శాంతియుత ప్రదర్శన కార్యక్రమం చేయాలని మా పెద్దలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అనేక సార్లు కూడా మెమోరాండం ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. గత కొన్ని నెలల నుంచి కూడా అనేక సార్లు మీరు అధికారులకు విన్నవించి కూడా పై ఆఫీసర్ల పేర్లు చెప్పి కేవలం కార్యాపన చేస్తున్నారు తప్ప దీనికి పూర్తి పరిష్కారం అనేది దొరికిందా లేదా ఏమంటున్నారు? మీరు అన్నట్టుగా అనేక సార్లు మెమోరాండాలు ఇవ్వడం కానీ సంఘాలు చేసిండ్రు, అక్కడ రాకపోతేనే లేట్ అయితేనే ఎవరికైతే కడుపు గాలి బాధ అనిపించిందో పర్సనల్గా రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా మాకు డబ్బులు రావాలని ఈరోజు అందులో పెట్టిన ఏవైతే డిమాండ్లు ఉన్నాయో
2017 ఏరియర్స్కు సంబంధించి ఎండి గారు పోగానే రిసీవ్ చేసుకొని మరి అక్కడ పిలిపించి వారే పేసీలో నిలబెట్టి అందరినీ కరెక్ట్గా ఏం జరిగిందని అడిగి 2017 ఏరియర్స్ రావాలి సార్ అంటే ఆడిట్ జరుగుతూ ఉన్నది. అవి కొంచెం పెద్ద మొత్తం ఉన్నాయి. అవి ఆడిట్లు కాగానే ఎవరికి ఎంత రావాలని చేసిన తర్వాత ఇప్పిస్తాము, దానికి కొంచెం సమయం పడుతుందని అన్నారు. అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు రావాలని మరి అడగడం జరిగింది. ఏదైతే 2024 మరి మార్చి వరకే వచ్చినాయి, మరి మిగతా 23 మార్చి వరకే వచ్చినాయి. అట్టి డబ్బులు అప్ టు డేట్ ఇవ్వాలని చెప్పగానే ఇప్పుడు మొత్తానికి ఈ రోజు కానీ రేపు కానీ లీవ్ ఎన్కాష్మెంట్ ఎవరికైతే బాకీనో వాళ్ళందరికీ కూడా అప్ టు డేట్ చేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గ్రాట్యుటీ డిఫరెన్స్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్స్ కానీ మరి అవి కూడా చేయాలంటే ఒక 3-4 రోజుల్లో ఆడిట్ అయిపోతుంది. ఆడిట్ కాగానే ఇస్తామన్నారు. అవన్నీ కూడా ఆడిట్లో ఉన్నాయి. మిగతా ఏవైతే బస్సులలో ప్రయాణం సంబంధించి కానీ తార్నాక విషయం చెప్పినప్పుడు తార్నాక విషయాన్ని చాలా మద్దతుగా తీసుకొని మీ అందరికీ బాడీ చెకప్లు అనే విషయాన్ని అసలు ఎంతమంది ఉందో చూసి నేను అది కూడా అయ్యేటట్లుగా చేస్తానని అక్కడే ఉన్న సిపిఎం గారికి తెలియజేయడం జరిగింది. ఇప్పటికే మీరు అనేక సమస్యలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎలాంటి సమస్యలు మీరు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు, వారు దాని సమస్యలపై ఎలాంటి స్పందన చెప్పారు, దాంతోపాటు రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈరోజు ఏదైతే సమస్యలు వారికి తెలియజేసినామో వాటి మీద వారు సానుకూలంగానే స్పందించారు. ఆర్టీసీ పరిస్థితి గతంలో బాగలేదు, ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత బాగుందని మీరు అనుకుంటారు, మేము కూడా భావిస్తాను. కానీ కొంతమేరకు బాగున్నది. ఆ ఆర్థిక పరిస్థితి ఏ మేరకు మెరుగైతే ఆ మేరకు మీకు ఇచ్చుకుంటూనే పోతాం. రిటైర్ వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన నా దగ్గర లేదు అని చెప్పిండు. కాబట్టి వీరు ఇచ్చిన డబ్బులను బట్టి ఏ విధంగా డబ్బులు వస్తాయి, అందరికీ సంతృప్తికరమైన కాదా అనేది ఆలోచించి తదుపరి కార్యాచరణ కూడా నిర్ణయం తీసుకుంటాం. ఏదైతే సీనియర్లకు సంబంధించిన ఒక గ్రూప్ ఉందో ఆ గ్రూపులో ప్రతిదీ కూడా మేము అందులో అందరికీ పారదర్శకంగా చెప్తాం. త్వరలోనే మళ్ళీ ఇదేదైతే కమిటీ ఉందో అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం. రేపేంటిది అనేది ఇప్పుడే చెప్పాలంటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చేది ఏంది చూసి ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది, పోరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. మా కడుపులు కాలుతున్నాయి. కాబట్టి మా ఎండి గారికి మా అధికారులకు చెప్పుకున్నాం, వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఈరోజు జరిగినటువంటి వేలాది మంది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల యొక్క ధర్నా కార్యక్రమంలో జరిగినటువంటి సమస్యలు, వారికి రావాల్సినటువంటి బకాయిల విషయమైతేనేమి, వాళ్ళకు రావాల్సినటువంటి హయ్యర్ పెన్షన్ విషయమైతే కానీ, వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ రిఫండబుల్ రాకుండా, మళ్ళీ అదేవిధంగా హయ్యర్ పెన్షన్ ఇంప్లిమెంట్ కాకుండా వాళ్ళను నానా విధాలుగా వాళ్ళను హింసాత్మకంగా టార్చరింగ్ చేస్తున్నటువంటి ఆర్టీసీ యొక్క సంస్థ వారు మరి లాభాల బాట పడుతున్నటువంటి విషయము ప్రభుత్వం చెప్తున్నా కానీ వీళ్ళు మందకొడిగా ఈ యొక్క ప్రజాపాలనను గాలి వదిలేసేటువంటి విధంగా ఈ ఆర్టీసీ సంస్థ కూడా విశ్రాంత ఉద్యోగుల పట్ల ఏమాత్రం చొరవ తీసుకోకుండా వాళ్ళు నానా విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అలా కాకుండా వారి యొక్క సమస్యలు ఈరోజు వాళ్ళ బాధలు చూస్తే నానా బాధలు వాళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందులు చాలా బాధ కలిగిస్తున్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని వీరి యొక్క విశ్రాంత ఉద్యోగుల యొక్క ఏరియర్స్ కానీ, వారి యొక్క పేసీఎల్ యొక్క ఏరియర్స్ కానీ, డిఏ ఏరియర్స్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ ఏరియర్స్ కానీ వారి యొక్క సమస్యలు నివారించి ప్రభుత్వం చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతూ సంబంధిత రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కూడా దీన్ని చొరవ తీసుకొని వారి యొక్క సమస్యలు ఇమ్మీడియట్గా నివారించాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేపట్టారు. వేలాది జనం వచ్చారు. వాళ్ళ భార్య పిల్లలను వదిలిపెట్టి రోడ్ల మీద నానా విధులుగా ఆందోళన చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఎండి గారిని కూడా ఆకస్మికంగా కలవడం జరిగింది. వారి యొక్క ఇష్యూస్ ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకు సక్సెస్ఫుల్ చెప్పి వాళ్ళకు యొక్క ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ. నువ్వు జర ముంగట జర ముంగట ఉండు. ఇక్కడ ఇటు లైట్ అక్కడ కాదే, నువ్వు ముంగట రా. ఇక్కడ ఇక్కడికి రా, ముంగడికి రా. నువ్వు హలో ముంగడిది పిక్చర్ అది ఏపీఎస్ అది
నేను అంటున్నా అదే మిస్ రాడ్ గట్టిగా మాట్లాడతాడు వాయిస్ మొత్తం మాట్లాడతాడు చక్కగా మాట్లాడతారు వాయిస్ కూడా మంచిగా ఉంటుంది ఏమన్నా ఇది పెట్టు ఇక్కడ